పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ జీ న్యూస్. నాటి వార్తా విశేషాలు. ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయని, ఓటు వేయటం మన బాధ్యత అని, ప్రతి ఒక్కరు కూడా తన ఓటు హక్కుని వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యమని, ఈ ప్రజాస్వామ్యం దేశంలో ఓటు అనేది పెద్ద ఆయుధమని ఆయన తెలియజేశారు. ఏపీలో కృష్ణా, గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురువారం ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. గట్టి బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతోంది. ఈ క్రమంలో పట్టభద్రుల ఓటు హక్కుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో వారు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ బూత్ నెంబర్ 284 ఏలో చంద్రబాబు, లోకేష్ ఓటు వేశారు. గుంటూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి పాత జిల్లాల్లో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, అది కూడా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి. వీళ్ళందరూ కూడా చదువుకున్న ఓటర్లు. నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఓటు వేయడం అనేది మన బాధ్యత. ప్రతి ఒక్కరూ కూడా మీ ఓటు హక్కుని ఉపయోగించుకునే బాధ్యత నెరవేర్చాల్సిన అవసరం ఉంది. భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ఒక పెద్ద ఆయుధం. మీ అభిప్రాయాలు మీరు చెప్పడానికి కానీ, అదేవిధంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని చైతన్యంగా పెట్టడానికి ఈ ఓటు అనేది ఒక హక్కు కింద తీసుకొని అందరూ కూడా ఒక బాధ్యత కూడా. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఓటేస్తామో అప్పుడు మనందరం కూడా ఒక చైతన్యవంతమైన ప్రజాస్వామ్యానికి నాంది పలుకుతాం. అది ప్రోగ్రెస్కి కానీ, వెల్ఫేర్కి కానీ, భారతదేశ ప్రతిష్టకు కానీ పనిచేస్తుంది. ఈ ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పోలీసుల విచారణలో నోరు విప్పటం లేదు. 3వ రోజు విచారణ నిమిత్తం పోలీసులు వంశీని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి కీలక సమాచారం రాబట్టేలా ఆధారాలతో సహా పోలీసులు ప్రశ్నలు సిద్ధం చేశారు. వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కస్టడీలోకి తీసుకుని విచారించిన పోలీసులు 3వ రోజు గురువారం విచారణ నిమిత్తం జైల్లో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం కృష్ణలంక పోలీస్ స్టేషన్ భవనంలో వంశీని విచారిస్తారు. ఏసీపీ దామోదర్, సిఐ పవన్ కిషోర్, ఇతర అధికారులు ఉన్నారు. కాగా 2 రోజుల విచారణలో పలు ప్రశ్నలకి వంశీ సమాధానాలు దాటవేశారు. తొలి రోజు 2.5 గంటలు, రెండో రోజు 10 గంటల పాటు పోలీసులు విచారించారు. అలాగనే ఈ రోజుతో వంశీ కస్టడీ ముగియనుంది. 5 రోజులు గడుస్తోంది. ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదవశాత్తు చిక్కుకుపోయిన 8 మంది జాడ ఇప్పటికీ తెలియకుండా పోయింది. నీరుందని, పూడిక అంతెత్తులో పేరుకుపోయి ఉందని, శిథిలాలు తొలగిస్తే మళ్లీ సొరంగం కుప్పకూలే ప్రమాదం ఉందని అత్యంత జాగ్రత్తగా సహాయ చర్యల్ని చేపడుతూ వచ్చారు. ఇక లాభం లేదనుకుని కాస్త రిస్క్ అయినా పర్వాలేదు, సహాయక చర్యలకి అడ్డంకిగా మారిన అన్నిటినీ అడ్డుకుంటూ అక్కడి నుంచి తొలగించాలని నిర్ణయించారు. గంజాయి, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, అక్రమ రవాణాకి పాల్పడుతూ ఎన్నిసార్లు అరెస్టు అయినా, ఎన్ని కేసులు ఎదుర్కొంటున్నా తీరు మార్చుకొని వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించింది. ఈ కేసులో అరెస్టు అయిన కొన్ని రోజులకి బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ పేట్రేగిపోతున్న వారిని ఏడాది పాటు జైల్లో నిర్బంధించనుంది. ఇందుకోసం NDPS చట్టాన్ని వారిపై ప్రయోగిస్తుంది. రాష్ట్రంలో తొలిసారిగా ఇటీవల విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొండ రమేష్, షేక్ బాషాపై ఈ చట్టాన్ని ప్రయోగించి నిర్బంధంలోకి తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చిల్లవారిపల్లిలో కాలకోటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో గుర్రాల ప్రతిమల ఊరేగింపు విషయం ఇరు వర్గాల మధ్య ఘర్షణకి చోటు చేసుకుంది. చిల్లవారిపల్లె నుంచి ఆలయం వద్దకు గుర్రాల ప్రతిమల్ని తీసుకువెళ్లేందుకు ఒక వర్గం వారు వెళ్లగా ఇంకో వర్గం అడ్డుకుంది. పోలీసుల సమక్షంలోనే ఘర్షణ జరిగింది. పోలీసులతో మహిళలు కూడా వాగ్వాదానికి దిగారు. ముగ్గురు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేయగా స్థానికులు నిలువరించారు. ఆలయ పూజారి మంజునాథరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేయగా అతన్ని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాటకోటేశ్వర స్వామి ఆలయం తమకే చెందుతుందంటూ ఇరు వర్గాల మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్న నేపథ్యంలో పోలీసుల గ్రామంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. నోము వేసుకుంటాం సార్, అక్కమ్మ గారి నోము.
అక్కమ్మ గారు నోమేసిన తర్వాత ఆ గిరికి అనేది గంగిరెడ్డి వాళ్ళు మేమే మోస్తాం, మామూలుగా మేమే ఎప్పటికీ. అది కాకుండా చిల్లవాళ్ళు చిన్నకొండాయిపల్లి వాళ్ళు వచ్చి మోస్తారు. చిన్నకొండాయిపల్లికి చిల్లవారిపల్లి కాటానికి సంబంధం లేదు. స్వాములను ఎత్తకపోవాలని మేము బీగాలు ఉంటే బీగాలు పగలుగుట్టి దౌర్జన్యంగా ఎత్తుకొని పోవాలని బయటికి బులోరాలేకి తిన్నారు సార్. ఎత్తకపోవాలని మేము అడ్డపడి ఇది జరిగింది సార్. ఎండోమెంట్ చెప్పింది కదా 10 ఏళ్ళు చిల్లవారిపల్లి దేవస్థానం చిల్లవారిపల్లికి మాత్రమే అనేసి. మళ్ళీ ఏంది ఇది మాకు అర్థం కాలేదు. చిల్లవారిపల్లి కమిటీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పారు కదా, మళ్ళీ మీ కొత్త రాజకీయాలు ఏంది మాకు అర్థం కాలేదు. గుంటూరు నగరంలోని పశ్చిమ నియోజకవర్గం గుజ్జనగుండ్ల సెంటర్ విమెన్స్ పాలిటెక్నిక్ కాలేజ్ లో బూత్ నెంబర్ 225లో తన ఓటు హక్కును వినియోగించుకున్న లక్ష్మి కేఎస్ లక్ష్మణరావు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ ప్రజా సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, పట్టభద్రుల ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు. 14 సంవత్సరాలుగా ఎమ్మెల్సీగా పనిచేశానని, ఇలాంటి సంస్కృతి ఎన్నడూ చూడలేదని చెప్పారు. పోటీలో ఎవరైనా గెలవవచ్చు కానీ ఏజెంట్లను భయభ్రాంతులకి గురి చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికే ఎస్పీకి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామని, దీనిపై సమగ్రమైన విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ గుంటూరు కృష్ణా జిల్లాలకు సంబంధించి వీటి అభివృద్ధికి సంబంధించి అది ఇరిగేషన్ కావచ్చు, రైతులు కావచ్చు, కౌలు రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే గత 14 ఏళ్లుగా శాసన మండలిలో కానీ, జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాల్లో కానీ, జిల్లా పరిషత్ సమావేశాల్లో కానీ శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నం చేశాను. ఈ జిల్లానే ఉమ్మడి జిల్లాని మనం తీసుకుంటే వరికిపూడిశాల ప్రాజెక్టు సమస్య సజీవంగా ఉండాలని, అది పరిష్కరించబడాలని, అట్లాగే గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ జరగాలని అనేక సార్లు నేను రిప్రజెంట్ చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా రాబోయే 6 ఏళ్ళు తప్పనిసరిగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కార్మికులు, అంగన్వాడీలు, కౌలు రైతులు ఎవరి ఇష్యూస్ ఉన్నా సరే నేను శక్తి వంచన లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా అంతే ముఖ్యం. ఇవాళ అధికార పక్షం 164 మంది ఉన్నారు. కొత్తగా అధికార పక్షం ఒకళ్ళు ఎన్నికై సాధించేది ఏం లేదు. కానీ మేము ప్రజల అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలియజెప్పడానికి సాధనంగా ఉపయోగపడతాం కాబట్టి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, గెలుపొందుతానని భావిస్తున్నాను. కృష్ణా గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాగంగా ఈరోజు గుంటూరు స్టాల్ గర్ల్స్ హై స్కూల్ నందు పోలింగ్ స్టేషన్ నెంబర్ 213లో తన ఓటు హక్కును వినియోగించుకున్న రిటర్నింగ్ ఆఫీసర్ మరియు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ దంపతులు గురువారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లోని పాలిటెక్నిక్ కళాశాలలోని పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలల నుంచి ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఈ రోజుతో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో పెద్ద ఎత్తున 483 పోలింగ్ బూతుల్లో 33 నియోజకవర్గాల్లో 3,51,000 ఓటర్లు ఈ రోజున పోలింగ్లో పాల్గొనబోతా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా కూటమి నాయకుడు
గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే 30 ఓట్లకు ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యుల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా మంచి ప్రభుత్వంగా మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు. గుంటూరు స్టార్ గర్ల్స్ హై స్కూల్ నందు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటు హక్కుని వినియోగించుకున్న గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 213వ నెంబర్ బూత్ లో ఓటు వేసి నా ఓటు హక్కుని వినియోగించుకున్నాను అని తెలిపారు. ఇప్పటి వరకు 40% ఓటు పోలైనట్లు తెలిపారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ అవకాశం ఉంది కాబట్టి ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని తెలిపారు. 100% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజారిటీతో విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతోంది. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి నా ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో 40% దాకా పోలింగ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. 8 లోపు ఇంకా అత్యధికంగా పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరగబోతూ ఉంది. 100% ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఘన విజయం సాధిస్తారు. పశ్చిమ నియోజకవర్గం నుంచి అత్యధిక భారీ మెజారిటీతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తారు అని చెప్పి హర్షం వ్యక్తం చేస్తూ నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. చాలా సంతోషంగా. ఇప్పుడు వరకు ఎంత % అయింది మేడం? ఏర్పాట్ల విషయంలో ఎలా ఉన్నాయి? 12 వరకు ఏమో 30% దాకా అయిందండి. ఇప్పుడు 1 గంట 1:30 వస్తుంది కాబట్టి 40% దాకా రీచ్ అయింది. 8 దాకా మనకి టైం ఉంది కాబట్టి పర్సంటేజ్ లెవెల్స్ ఇంకా పెరిగే 4 దాకా టైం ఉంది కాబట్టి మనకి ఇంకా పర్సంటేజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది. అండ్ ఎక్కడ చూసినా ప్రశాంతంగా జరుగుతుంది. ఎక్కడ హడావిడి లేదు. అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. బూత్ ఏజెంట్లు కానివ్వండి అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ పనులు చేసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.